ఒకానొక నాడు ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతమునందు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఆయన సురాపానము చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. విహరిస్తున్నటువంటి సమయంలో అటుగా దుర్వాసో మహర్షి వస్తున్నారు. ఆ వస్తున్నటువంటి వారిని చూసి ఆయన మహాబ్రహ్మజ్ఞాని శంకరాంశ సంభూతుడు. ఆయనకి నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారం కూడా దేవేంద్రుడిని కుశలం అడిగి ఆయన్ని ఆశీర్వచనం చేశారు. ఎంతో సంతోషంగా దుర్వాసో మహర్షి ఆయన చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది. ఆ పారిజాత పుష్పం ఈయన కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఇచ్చాడు. మహానుభావ, ఈ పారిజాత పుష్పాన్ని స్వీకరించండి అని. అది భగవంతుడి పాదముల మించి వచ్చింది. దీన్ని ఈశ్వర నిర్మాల్యము అంటారు. ఈశ్వరానుగ్రహం. లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే అందులోనే ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే మదోన్మత్తుడై ఉన్నాడు. సురాపానం చేసి పువ్వు తీసుకున్నప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది. కళ్ళకద్దుకుని వాసన చూసి పక్కన పెట్టాలి. ఆయన ఏం చేశాడంటే ఆ మదోన్మత్తుడై ఉన్న కారణం చేత ఆ పువ్వు తీసి ఐరావతం మీదకి విసిరాడు. ఆ ఐరావతం విశేషమైనటువంటి తేజస్సుని సంతరించుకుంది. అది భగవంతుని యొక్క నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది స్వీకరించి అది తేజస్సు పొంది ఇంద్రుణ్ణి మోయడం మానేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. మానేస్తే దుర్వాసో మహర్షి చూసి అన్నారు, నీకు ముకుంద పాదార విందముల నుండి వచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని తిరస్కరించావు కనుక, ఐరావతం మీదకి విసిరావు కనుక ఉత్తర క్షణము నీవు ఐశ్వర్య భ్రష్టుడవగదువుగాక. నీకు ఐశ్వర్యం పోతుంది. స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి తన స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యమైపోతుంది. ఇహ స్వర్గమునందు ఐశ్వర్యం ఉండదు నీకన్నా. ఈ మాట అనగానే శత్రువులు వచ్చేస్తారండి. ఒక కారణం ఉండాలి కదా పోవడానికి ఐశ్వర్యం. రాక్షసులందరూ వచ్చేశారు, చుట్టుముట్టేశారు, పడగొట్టేశారు. పోయింది ఐశ్వర్యం. ఇప్పుడు పోయింది కాబట్టి ఏం చేయాలి? తెలుసుకున్నాడు. కారణం ఏమిటో తెలుసుకున్నాడు. ఏది చెప్పాలన్నా ఆయనే చెప్పాలి. అన్ని విషయాలు తెలుసున్నటువంటి పెద్ద ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు. అది పెద్ద తలకాయ, మహానుభావుడు, పూజనీయుడు. అందుకని ఐశ్వర్యాలన్నీ తొలగిపోయినటువంటి వారై దేవతలు తేజస్సు కూల్పోయిన వారై అరణ్యములు పట్టి తిరుగుతూ ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసి, అయ్యా నేను ఇలా ప్రవర్తించానని దూర్వాసుడి కాళ్ల మీద పడి ఏడ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారి కాళ్ల మీద పడి ఏడ్చాడు. నా ఐశ్వర్యం తొలగిపోయింది. మళ్ళీ ఎలా వస్తుంది నాకు ఐశ్వర్యం?